రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జలదోపిడీపై చర్చించనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టును కూడా నేటి కాంగ్రెస్ సర్కార్ ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిపై చర్చ చేస్తున్నారు. ఇక గోదావరి కృష్ణా జలాలపై కూడా మాట్లాడనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జలదోపిడీపై చర్చించనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నేటి కాంగ్రెస్ సర్కార్ ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిపై చర్చ చేస్తున్నారు. ఇక గోదావరి కృష్ణా జలాలపై మాట్లాడనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు.